విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర ప్రారంభమైంది. కోర్మన్నపాలెం దీక్షా శిబిరం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్రను నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి అని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ పాదయాత్రకు మేయర్ గొలగాని హరివెంకట కుమారి, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, పలు రాజకీయ పార్టీ నేతలు సంఘీభావాన్ని తెలియజేశాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయొద్దంటూ ఈ రోజు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరుగుతుంది. మనం చూడొచ్చు. కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చి నుంచి కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర జరుగుతుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అయోధ్యరామ్ గారు. సార్, ఏంటి సార్ ఈ రోజు మహాపాదయాత్రకు మనం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉద్యమం 1116 రోజుల నుంచి నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా ఈ ప్రధాన రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోరాట కమిటీగా ఎన్నికల్లో విశాఖ ఉక్కు తెలుగువాడి హక్కుగా ఉండాలని 5,000 కోట్ల పెట్టుబడితో మాత్రమే వచ్చిన విశాఖ ఉక్కు కార్మిక వర్గం కష్టపడి 3 లక్షల కోట్ల ఆస్తిని క్రియేట్ చేసింది. ఆ 3 లక్షల కోట్లు ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిగా ఉండాలి తప్ప ఇది ఆదాని ఆస్తి, అమ్మాని ఆస్తి చేస్తామంటే చూస్తూ ఊరుకోమని చెప్పి 3.5 సంవత్సరాలు జరుగుతున్న ఉద్యమాన్ని ఈ రోజు కొత్త పద్ధతులు తొక్కించడం కోసం కోర్మన్నపాలెం స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి సిటీలో జీఎంసీ వరకు కూడా వేలాది మంది ప్రజలు, ఉద్యోగులు పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఈ పాదయాత్ర ద్వారా మోడీ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మేము ఆస్తులు రాసిమ్మని అడగడం లేదు, బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టలేదు, మేము సవ్యంగా వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తా ఉన్నాం. కాబట్టి విశాఖకు తెలుగు అగ్గారు ఉండాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంశంతో మాట్లాడడానికి కార్మిక సంఘ నేత ఆదినారాయణ గారు, మీరు పోరాటం సుదీర్ఘం చేస్తున్న కేంద్రం ఇంకా ముందుకు వెళ్ళడం తప్ప వెనక్కి పెట్టలేదు, ఏమనుకుంటారు? విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల కిందట అమ్మాలని నిర్ణయించింది. దానికి వ్యతిరేకంగా ఆంధ్రలో అనేక రాజకీయ పార్టీలు పోరాడుతున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఆదానికి ఇవ్వాలని చెప్పేసి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని ఇవాళ ధ్వంసం చేస్తున్నారు. ఇవాళ దీనికి వ్యతిరేకంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ, రాష్ట్ర రాజకీయ పార్టీలందరూ కూడా పార్లమెంట్, అసెంబ్లీ ఎలక్షన్లో 3 లక్షల కోట్ల ఆస్తిని, ఈ నిర్వాసుల యొక్క ఉపాధిని, స్టీల్ ప్లాంట్ కార్మికులు, విశాఖ ఉక్కు కర్మాగారం మీద నివసిస్తున్న అనేక లక్షలాది మంది ప్రజల్ని కాపాడాలని చెప్పేసి ఈ పోరాటం జరుగుతుంది. రాజకీయ పార్టీలు బీజేపీ యొక్క పద్ధతి మారకపోతే మటుకు ఈ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మాట్లాడడానికి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహరావు గారు, ఏంటి మీరు పోరాటాలు చేస్తున్నారు, దీంతో ఇంకా ముందుకెళ్తుంది కేంద్రం, ఏమనుకుంటున్నారు? ఏమీ ముందుకెళ్ళలేదు. 3 సంవత్సరాల దాటింది. 3 సంవత్సరాలు 1 నెల అయింది నోటిఫికేషన్ ఇచ్చి స్ట్రాటజిక్ సేల్ చేస్తామన్నారు. ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేకపోయారు. 1% వాటాలను కూడా అమ్మలేకపోయారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఏకైక డిమాండ్ ఏంటంటే వాళ్ళ నోటిఫికేషన్ విరమించుకోవాలి. స్ట్రాటజిక్ సేల్ ఏ నోటిఫికేషన్ అయితే 3 ఏళ్ల క్రితం అయితే చేశారో దాని తర్వాత ఒక్క అడుగు కూడా ముందే వెళ్ళలేకపోయారు. ఇప్పుడైనా మీరు చేసినటువంటి నోటిఫికేషన్ని మేము స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్ వెనక్కి తీసుకుంటున్నాం అని ప్రకటించాలి. అది చేయకపోతే బీజేపీ దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. రాష్ట్ర ప్రజానీకం బీజేపీకి తగినటువంటి బుద్ధి చెప్పాలని సమన్వయ కమిటీ తరఫున పోరాట కమిటీ డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశంతో మాట్లాడడానికి జనసేన సీనియర్ నేత కోల తాతారావు గారు, ఏంటి రాష్ట్ర ప్రభుత్వ సహకారం వల్లే ప్రైవేటీకరణ జరుగుతుంది అంటారు, ఏమంటారు? రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చూస్తూ ఊరుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో ప్రైవేటీకరణ చేద్దామని, దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వ్యతిరేకించాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా ఎందుకు చేయట్లేదో అర్థం కావట్లేదు. దాంట్లో ఉన్న లాలూస్ ఏంటో తెలియట్లేదు. అదాని లాంటి కంపెనీలకు అమ్మేయాలని అనుకుంటున్నారా, లేదంటే మీరు 30 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి మీరు పోరాటం చేస్తారా అనేటువంటిది ఇప్పటికీ తేలిపోయింది. వారు అంత పోరాటం లేదు. అందుకని జనసేన పార్టీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకుండా బీజేపీ కేంద్రంపై ఒత్తిడి తేవడానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సిద్ధంగా పనిలో ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మహాపాదయాత్ర జరుగుతుంది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని వీరంతా కోరుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి, ప్రైవేటీ కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ రాజ్యోతి, విశాఖపట్నం.